ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని ఒక జాతకంలో కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తాడు. అలాగే కొన్ని స్థానాల్లో కొన్ని రాశులలో కొన్ని గ్రహాలతో కలిస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శని. ఆ రాశులేవి, ఆ స్థానాలేవి, అలాగే ఏ గ్రహాలతో శని చాలా బాగా యోగిస్తాడు, ఇలాంటి వివరాలు తెలియచేస్తాను. ఒక జాతకుడికి పూర్వకర్మను అనుసరించి మంచి లేదా చెడు ఫలితాలని ఇవ్వడంలో శని అగ్రగణ్యుడు. ఎందుకంటే శని అంటేనే కర్మకారకుడు. మనం చేసినటువంటి మంచి కర్మలకి చెడు కర్మలకి సరైనటువంటి ఫలితాలని ఇచ్చి మనమేంటో మనకి చూపించి, ఒకవేళ మనలో లోపాలు ఉన్నట్టయితే మనని ఆ లోపాలు సరిదిద్దుకోమనేటువంటి సూచనలు హెచ్చరికలు ఇచ్చేటువంటి గ్రహం శని. ఇటువంటి శని అంటే చాలామందికి సాధారణంగా భయం. ఎందుకంటే కష్టాలు ఎక్కువ ఇస్తాడు, మన ఓర్పుని మన సహనాన్ని పరీక్షిస్తాడు అనేటువంటి ఒక భయం ఉంది. అది నిజమే. అయితే శని యోగించి ఒక జాతకుడికి రాజయోగాలు ఇస్తున్నాడు అంటే అతని పూర్వజన్మ కర్మలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మంచి కర్మలు ఉన్నాయి అని అర్థము. ముఖ్యంగా వక్రించిన శని మంచి యోగంలో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. వక్ర శని అనగానే చెడు ఫలితాలు ఇస్తాడు అని అపోహపడడం కరెక్ట్ కాదు. అయితే కొన్ని రాశుల్లో ఉండడమే శనికి చాలా మంచి బలాన్ని కలిగిస్తాయి. అలాగే లగ్నం నుంచి కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహాలతో కలయిక ఇది చాలా మంచి ఫలితాలని ఇస్తాయి. అలాగే శని గోచారంలో కొన్ని సందర్భాల్లో చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇవేంటి అనేది తెలియజేస్తాను. మొట్టమొదటిగా శని యొక్క గోచారాన్ని కనుక చూసినట్టయితే శని ఎప్పుడైతే 3-6-11 జన్మ లగ్నం నుంచి జన్మ రాశి నుంచి ఈ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానం చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇది అందరికీ తెలిసినటువంటి ఒక సాధారణమైనటువంటి సూత్రం. అలాగే శని ఒక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు జన్మజాతకంలో కనుక ఆ రాశిలో గురువు ఉండి గురువున్న రాశి నుంచి సంచారం చేస్తూ ఉంటే సాధారణంగా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శని. ఆ గురువుకి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు శని. అలాగే జన్మరాశిలో జాతకంలో శని ఉన్నటువంటి రాశి నుంచి శని సంచారం చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే జన్మజాతకంలో రాహు ఏ రాశిలో ఉంటాడో ఆ రాహు ఉన్నటువంటి రాశి నుంచి కనుక గోచారంలో శని ప్రయాణం చేస్తున్నట్టయితే చాలా ప్రతికూల ఫలితాలు, ఛాలెంజెస్ ఇస్తాడు. పదవిని కోల్పోవడం కావచ్చు, అవమానాలు, మోసపోవడము, ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కేతు ఉన్న రాశి నుంచి కనుక సంచారం చేస్తున్నట్టయితే గొడవలు, ఘర్షణ, ప్రమాదాలు, విపత్కర పరిస్థితులు ఇవి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గోచారానికి సంబంధించినటువంటి శని యొక్క ఫలితాల వివరణ. ఇక కొన్ని రాశుల్లో శని ఉండడమే చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిగా మనం చూడొచ్చు. ఉదాహరణకి వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనస్సు, మకరము, కుంభము, మీనము. ఇందులో తుల శనికి ఉచ్చస్థానము, ఉచ్చరాశి. వృషభ రాశి కూడా శనికి చాలా కంఫర్టబుల్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి రాశిగా చూడొచ్చు. ఎందుకంటే రెండు శుక్రుడి ఇంట్లో శని చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఒకవేళ కష్టాలు ఇచ్చినా దాని నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకుని జాతకుడు ముందుకి వెళ్తాడు. అలాగే సింహరాశిలో శని కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. చాలామందికి సింహరాశి అనగానే శని యొక్క శత్రువైన రవి యొక్క ఇల్లు కాబట్టి చాలా ప్రతికూల ఫలితాలు ఉంటాయి అని భయపడతారు. ప్రతికూల ఫలితాలు ఉన్నా కానీ దానివల్ల చాలా మంచి ఫలితాలు, యోగాలు కూడా అనుభవిస్తాడు జాతకుడు. ఎందుకంటే సింహరాశి రవి యొక్క ఇల్లు. రవి అంటేనే పవర్ అండ్ అథారిటీని సూచించేటువంటి గ్రహము. అటువంటి సింహరాశిలో శని ప్రయాణం చేస్తున్నాడంటే అర్థము వారు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ అందులో ఒక టాప్ పొజిషన్కి రీచ్ అవ్వడము, ఒక సంస్థలో పనిచేస్తుంటే ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆ సంస్థలో, అది కూడా స్వయం కృషితో. అలాగే ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు పవర్ అండ్ అథారిటీని ఎప్పుడూ కమాండ్ చేస్తూ ఉండడము,
ఇలా ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ పవర్ని, అథారిటీని వీళ్ళు కమాండ్ చేస్తూ ఉంటారు. దాని మీద మంచి కంట్రోల్ ఉంటుంది వీరికి ఆ నైపుణ్యత ఉంటుంది. ఎప్పుడు తనదే పై చెయ్యి ఉండాలనేటువంటి ఒక తత్వం ఉండడం వలన ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ తన యొక్క స్థాయిని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రాసెస్లో చాలా ఘర్షణలు, అవమానాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని వెళ్ళేటువంటి నైపుణ్యం కూడా వారికి ఉంటుంది. అలాగే గురువిల్లైనటువంటి ధనస్సు, మీనం ఈ 2 రాశుల్లో కూడా శని చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ధనస్సులో శనికి కోదండ శని అని పేరు. వృత్తిలో విజయాలకు కావచ్చు, రాజయోగాలకు కావచ్చు, పేరు ప్రఖ్యాతులకి, సమాజంలో హోదా, గౌరవం, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఇలాంటి వాటన్నిటికీ కూడా ధనస్సులో ఉన్న శని చాలా సహాయపడతాడు. అలాగే మీనరాశిలో శని కూడా సాధారణంగా మంచి ఫలితాలనే ఇస్తాడు. ఇప్పుడు ఈ రాశులు కనుక 3వ ఇల్లు, 6వ ఇల్లు, 11వ ఇల్లు కనుక అయినట్టయితే జన్మలగ్నం నుంచి అప్పుడు శని ఇచ్చేటువంటి శుభ ఫలితాల యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి వృషభ రాశిలో శని పాజిటివ్గా ఉంటాడు. వృషభ లగ్నానికి శని చాలా పాజిటివ్, ఎందుకంటే యోగకారకుడు. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మిథున లగ్నానికి వీటికి శని ఎప్పుడైతే యోగకారకుడు అవుతాడో అటువంటి లగ్నాలకి శని యొక్క ప్లేస్మెంట్ అనేది కొన్ని స్థానాల్లో, కొన్ని రాశుల్లో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకి వృషభ లగ్నం తీసుకున్నట్టయితే 11th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే మీనంలో వాళ్ళు కష్టపడి చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. చాలా త్వరగా కూడా వారు సక్సెస్ని చూస్తారు లైఫ్లో. అది వారి జీవితాంతం కూడా నిలబడి ఉంటుంది వారితో ఆ సక్సెస్ అనేది. ఎందుకంటే అది గురువు ఇల్లు అయిన మీనమైంది, లగ్నాన్ని నుంచి 11వ ఇల్లు అయింది. ఆ లగ్నానికి శని యోగకారకుడు కూడా. అలాగే తులా లగ్నానికి 3వ ఇంట శని, ధనస్సులో శని, కెరియర్ గ్రోత్, బిజినెస్ సక్సెస్ ఇలాంటి వాటికి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. మిథున లగ్నానికే కనుక తీసుకున్నట్టయితే 9వ ఇంట్లో శని కుంభరాశిలో తన స్వక్షేత్రంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే 10వ ఇంట్లో కూడా కెరియర్లో హైట్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాడు. మీనంలో శని మిథున లగ్నానికి. మకర, కుంభాలు కూడా శనికి చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి హౌసెస్గా చూడాలి, ఎందుకంటే అవి స్వక్షేత్రాలు కాబట్టి శనికి. అలాగే ఇటువంటి రాశుల్లో ఉండి యోగంలో కనుకున్నట్టయితే, శశమహాపురుష యోగం వంటి యోగంలో కనుకున్నట్టయితే తప్పకుండా మనం చాలా మంచి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి తులా లగ్నమే తీసుకున్నట్టయితే లగ్నంలో శని ఉచ్చలో ఉంటాడు, అది శశయోగానికి చాలా మంచిది. అలాగే 4వ ఇంట తులా లగ్నానికి కేంద్రంలో స్వక్షేత్రంలో ఉంటాడు, అది కూడా శశయోగాన్ని ట్రిగర్ చేస్తుంది. ఇలా ఈ రాశి స్థానము ఈ కాంబినేషన్స్ కనుక వర్కౌట్ అయినట్టయితే శని చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అంటే వారికి పూర్వపుణ్యమ బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. అటువంటి కాంబినేషన్స్లో ఉన్నప్పుడు శని మహాదశ కనుక వచ్చినట్టయితే తప్పకుండా వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ శని యొక్క మహాదశలో. అదేవిధంగా శని ఇందాక చెప్పినటువంటి లగ్నానికి ఎప్పుడైతే యోగకారకుడుగా ఉండి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడో, అదేవిధంగా డివిజనల్ చార్ట్స్లో అంటే నవాంశ, దశాంశ ఇటువంటి అంశచక్రాల్లో కూడా శని బలంగా ఉన్నట్టయితే ఆ యోగాల యొక్క బలం పెరుగుతుంది. శని ఇచ్చేటువంటి యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. చిన్నపాటి ఆటుపోట్లు వచ్చినా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్తారు తప్ప వారి యోగం అనేది భంగం కాదు. అలాగే శని గురువుతో, శుక్రుడితో, రవితో కూడా కలిసి ఉన్నప్పుడు రాజయోగ రిజల్ట్స్ ఇచ్చేటువంటి సమర్థతను కలిగి ఉంటాడు. శని గురుల కలయిక అంటేనే స్క్రాచ్ నుంచి, జీరో నుంచి చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళడము, తన యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించి నైతిక విలువలే పెట్టుబడిగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి శని గురువుల కాంబినేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే శని శుక్రుల కాంబినేషన్ కూడా లగ్జరీస్కి, విలాసాలకి, భోగాలకి కారకుడైన శుక్రుడు శనితో కలిసి యోగంలో కొనుక్కున్నట్టయితే ఆ విలాసాలు, భోగాలు నియమబద్ధమైనటువంటి జీవితం ద్వారా నైతిక విలువలకు కట్టుబడి వారు సంపాదించుకుంటారు, అనుభవిస్తారు. ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది ఆ యోగాల్లో కూడా. అలాగే రవిశనిలో కలయిక కూడా జీవితంలో ఎప్పుడు స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ
మనుషుల్ని స్టడీ చేయడము, మనుషుల్ని అర్థం చేసుకోవడము, అవతల మనిషి యొక్క మైండ్లో ఏం జరుగుతోంది అని రీడ్ చేసేటువంటి కెపాసిటీని వాళ్ళు డెవలప్ చేసుకోవడము, ఆ విధంగా వారు జీవితంలో చాలా సక్సెస్ని అందుకుంటారు. సమాజంలో కూడా ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా వారు పేరు తెచ్చుకుంటారు. ఎందుకంటే మైండ్ రీడింగ్ అనేది వారికి చాలా సులువుగా అలవడుతుంది కాబట్టి దాని ద్వారా ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి యొక్క మనోభావాల్ని గ్రహించి దానికి తగ్గట్టుగా తనకి ఎలాగ అనుకూలంగా మలుచుకోవాలి, తాను ఎలా ప్రవర్తించాలి అనేటువంటి తెలివితేటలు కలిగి వారు జీవితంలో ముందుకెళ్తూ చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అయితే రాహుతో కేతువుతో కలిసినప్పుడు శని సాధారణంగా కొంత ప్రతికూల ఫలితాలే ఇస్తాడని చెప్పుకోవాలి. రాహుతో ఉన్నటువంటి శని పితృదోషంగా చెప్పారు. ఎంత యోగం ఇచ్చినా అందులో సమస్యలు, మానసికపరమైనటువంటి ఆందోళనలు ఇవి ఉంటూ వారు ఆ యోగాన్ని అనుభవిస్తారు. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, వారు ఏ సంస్కృతిలో అయితే జన్మించారో దానికి విరుద్ధమైనటువంటి సంస్కృతిలో జీవించడానికి ఈ శని రాహుల కాంబినేషన్ దోహదపడుతూ ఉంటుంది. వారు ఎప్పుడు కూడా లోపల ఎంతో మథన పడుతూ ఉంటారు. ఉదాహరణకి ఫారిన్ ల్యాండ్లో వెళ్ళి సెటిల్ అవుతారు, కానీ వాళ్ళకు మాతృభూమిని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు. కానీ వారి యొక్క స్వదేశానికి వాళ్ళు వెళ్ళలేరు. అటువంటి వారు ఎప్పుడైతే వాళ్ళ సిటిజన్షిప్ కూడా మార్చుకుంటారో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి శని రాహులు హెల్ప్ చేస్తారు. అంటే ఇటువంటి ఒక శిక్షను అనుభవిస్తూ జీవితంలో పైకి రావాలి అనేది వారి యొక్క జీవితంలో వారి డెస్టినీ నిర్ణయించింది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే శని కేతువుల కలయిక కూడా కొంత విధ్వంసాలు, అది ఏ పోర్ట్ఫోలియోలో ఆ కాంబినేషన్ ఉంది అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి ఫలితాల్లో ఆ విధ్వంసం అనేది కనపడుతుంది. మ్యారేజ్ అయితే మ్యారేజ్లో ఎప్పుడు కూడా ఘర్షణ, గొడవలు, ఫ్యామిలీ పరమైన స్థానం అయితే ఫ్యామిలీలో గొడవలు, ఘర్షణలు, ఆస్తి తగాదాలు, అయిన వాళ్ళ మధ్య తీవ్రమైనటువంటి తగాదాలు, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా జాతకుడు నలిగిపోతూ ఉంటాడు. అలా కాకుండా శని ఇందాక చెప్పినటువంటి గ్రహాలతో కేంద్ర కోణాల్లో ఉండడము, రాజయోగ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు అటువంటి జాతకులు. ఇతరులకి సలహాలు చెప్పేటువంటి సమర్థత వారికి ఉంటుంది. అటువంటి వారు చెప్పిన సలహాలు ఇతరులకు చాలా బాగా పనిచేస్తాయి కూడా. వారి సలహా విని ఏదైనా ఒక పని చేసినట్టయితే వారు సక్సెస్ని అందుకుంటారు. ఇది శని ఆ జాతకుడికి ఇచ్చేటువంటి ఒక అదృష్టము. సమాజాన్ని స్టడీ చేయడము, మనుషుల్ని స్టడీ చేయడము అనేది వారికి జన్మతః ఉంటుంది. ఈ విధంగా శని చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, కేవలం ప్రతికూల ఫలితాలే కాకుండా. అయితే కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు శని కొంత మానసికపరమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. కొన్ని స్థానాల్లో కూడా, లగ్నంలో శని, చంద్రుడితో కలిసిన శని, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన ధోరణి, మనస్సు, మనోధైర్యము ఇటువంటి వాటి మీద శని యొక్క ప్రభావం ఉంటుంది. శని లగ్నంలో స్ట్రాంగ్గా ఉంటే అటువంటి వారు ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా నిదానించి, ఓర్పు వహించి, ఆలోచన చేసి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా వారు నడుచుకుంటూ ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇంత బాగా హెల్ప్ చేస్తారు శని. ఇదే శని కనుక లగ్నంలో ఉండి నెగిటివ్గా కనుకున్నట్టయితే, వీక్గా కనుకున్నట్టయితే చిన్న సమస్య వచ్చిన ఎక్కువగా కుదేలైపోవడము, చెలించిపోవడము, ఊగిపోవడము, కదిలిపోవడము, డిస్టర్బ్ అయిపోవడము మెంటల్గా, ఇటువంటి టెండెన్సీస్ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు చొరవ ఉండదు వారికి. ఏదైనా పని చేద్దామంటే బెరుకు, భయము, సందేహము ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు. శని లగ్నంలో స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడు కూడా ఏదన్నా ఒక పని అనుకుంటే దానికి కట్టుబడి ఉండి వారు అనుకున్న సాధించే వరకు ఓర్పు వహించి కష్టపడి దాన్ని సాధించుకుంటారు. ఇంత గొప్ప మనోధైర్యాన్ని ఇస్తారు శని లగ్నంలో ఉన్నప్పుడు. ఇదే అంటే స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఇదే శని లగ్నంలో వీక్గా ఉంటే దానికి ఆపోజిట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు. కాబట్టి ఇవి కొన్ని మూల సూత్రాలు మాత్రమే శని మనకి యోగించాడా లేదా జాతకంలో అని తెలుసుకోవడానికి. ఇటువంటి కాంబినేషన్స్ శని కనుక ఉన్నట్టయితే శని యొక్క మహాదశలో తప్పకుండా జాతకుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని ముందుగానే కొంతవరకు గ్రహించవచ్చు. అలాగే ప్రతికూలమైన పరిస్థితులు ఉంటే తప్పకుండా దాన్ని తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, ముఖ్యంగా మనసును ఎప్పుడు నియంత్రించుకోవడము, పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడము, చిన్నదానికి కూడా కుదేలైపోవడము లేదా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళడము లాంటివి చేయకుండా ఉన్నట్టయితే శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోవచ్చు. శని ఇచ్చేటువంటి మెసేజ్ కూడా అదే. నిన్ను నువ్వు అర్థం చేసుకో, నీలో ఉన్నటువంటి లోపాలేంటి, నీ ఆలోచనలో ఉన్నటువంటి లోపాలేంటో
గ్రహించి వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయమని చెప్తాడు, వీక్గా ఉన్న పొజిషన్లో శని కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా ఈ స్థానాల్లో, ఈ రాశుల్లో కొన్ని గ్రహాలతో శని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు జాతకుడికి. ముఖ్యంగా తన యొక్క మహాదశ కనుక జరుగుతున్నట్టయితే, అంటే శని మహాదశ కనుక జరుగుతున్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.